హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. లాస్ట్ వీడియో క్లాస్ 5లో డెస్క్టాప్ కోసం అండ్ టాస్క్ బార్ కోసం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్ 6 వీడియోలో కంప్యూటర్ మౌస్ని ఎలా యూజ్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా కంప్యూటర్ మౌస్ కోసం తెలుసుకుందాం. దీన్ని కంప్యూటర్ మౌస్ అంటారు. ఇది కంప్యూటర్ని కంట్రోల్ చేయడానికి ఇన్పుట్ డివైస్గా పనిచేస్తుంది. ఈ మౌస్ మానిటర్ స్క్రీన్ పై ఉండే కర్సర్ను మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఫైల్స్ను సెలెక్ట్ చేయడానికి, ఓపెన్ చేయడానికి అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడానికి ఈ కంప్యూటర్ మౌస్ యూజ్ అవుతుంది. టైప్స్ ఆఫ్ కంప్యూటర్ మౌస్. ప్రెసెంట్ జనరేషన్లో 3 టైప్స్ ఆఫ్ కంప్యూటర్ మౌస్లను యూజ్ చేస్తున్నారు. 1 వైర్డ్ మౌస్, 2 వైర్లెస్ మౌస్, 3 గేమింగ్ మౌస్. ఈ 3 రకాల మౌస్లను ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు మౌస్లో ఉండే మెయిన్ పార్ట్స్ కోసం తెలుసుకుందాం. సాధారణంగా మౌస్లో 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. 1 లెఫ్ట్ బటన్, దీన్ని లెఫ్ట్ బటన్ అంటారు. సెకండ్ ది రైట్ బటన్, దీన్ని రైట్ బటన్ అంటారు. మూడవది స్క్రోల్ వీల్, దీన్ని స్క్రోల్ వీల్ అంటారు. ఈ 3 బటన్స్ తో పాటు మౌస్ కింద భాగంలో సెన్సార్ ఉంటుంది. ఈ సెన్సార్ మనం మౌస్ ని కదిలిస్తున్నప్పుడు మౌస్ మూవ్మెంట్స్ ను ఐడెంటిఫై చేసి స్క్రీన్ పై కర్సర్ ను కదిలిస్తుంది. ఇవన్నీ కూడా మౌస్ యొక్క ముఖ్యమైన భాగాలు. ఇప్పుడు వైర్డ్ మౌస్ కోసం తెలుసుకుందాం. ఈ వైర్డ్ మౌస్ కి యుఎస్బి కేబుల్ ఉంటుంది. ఈ యుఎస్బి కేబుల్ ని CPU కుండే యుఎస్బి పోర్ట్ కి కనెక్ట్ చేసుకొని ఈ వైర్డ్ మౌస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఈ వైర్డ్ మౌస్ కి లెఫ్ట్ బటన్, రైట్ బటన్, స్క్రోల్ వీల్ ఇలా 3 బటన్స్ ఉంటాయి. డౌన్ లో సెన్సార్ కూడా ఉంటుంది. వైర్డ్ మౌస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ది వైర్లెస్ మౌస్ కోసం తెలుసుకుందాం. ఈ మౌస్ కి ఎలాంటి వైర్స్ ఉండవు. ఈ మౌస్ వైర్లెస్ గా వర్క్ చేస్తుంది. ఈ వైర్లెస్ మౌస్ పనిచేయడానికి ఒక బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఈ వైర్డ్ మౌస్ కి బ్యాటరీ కరెక్ట్ పొజిషన్ లో వేసి స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఈ మౌస్ తో పాటు ఒక రిసీవర్ వస్తుంది. ఈ రిసీవర్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ రిసీవర్ ని CPU కుండే యుఎస్బి పోర్ట్ కి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన వెంటనే మౌస్ వర్క్ చేస్తుంది. ఈ వైర్లెస్ మౌస్ కూడా లెఫ్ట్ బటన్, రైట్ బటన్, స్క్రోల్ వీల్ ఇలా 3 బటన్స్ ఉంటాయి. ఈ మౌస్ కి డౌన్ లో సెన్సార్ కూడా ఉంటుంది. ఈ వైర్లెస్ మౌస్ ఈ విధంగా అయితే ఉంటుంది. మూడవది గేమింగ్ మౌస్. ఇప్పుడు గేమింగ్ మౌస్ కోసం తెలుసుకుందాం. ఈ గేమింగ్ మౌస్ కి యుఎస్బి కేబుల్ ఉంటుంది. ఈ యుఎస్బి కేబుల్ ను CPU కి కనెక్ట్ చేసుకొని ఈ గేమింగ్ మౌస్ ని యూజ్ చేసుకోవచ్చు. గేమింగ్ మౌస్ కి RGB లైట్స్ కూడా ఉంటాయి. ఈ గేమింగ్ మౌస్ కి లెఫ్ట్ బటన్, రైట్ బటన్, స్క్రోల్ వీల్ ఉంటుంది. ఈ 3 బటన్స్ తో పాటు ఫార్వర్డ్ బటన్, బ్యాక్వర్డ్ బటన్ కూడా ఉంటుంది. అంతేకాకుండా DPI బటన్స్ కూడా ఉంటాయి. ఈ DPI బటన్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే కర్సర్ ను స్క్రీన్ మీద స్పీడ్ గా మరియు స్లోగా మూవ్ అయ్యేలా చేయడానికి ఈ DPI బటన్స్ యూజ్ అవుతాయి. ఇప్పటి వరకు వైర్డ్ మౌస్, వైర్లెస్ మౌస్, గేమింగ్ మౌస్ ఈ 3 మౌస్ల కోసం తెలుసుకున్నాం. ఇప్పుడు మౌస్ ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. మౌస్ ని ఎప్పుడూ కూడా ఈ విధంగా పట్టుకోవాలి. లెఫ్ట్ బటన్ పై ఇండెక్స్ ఫింగర్ ఉండాలి. రైట్ బటన్ పై మిడిల్ ఫింగర్ ఉండాలి. మీ వ్రిస్ట్ ఎప్పుడూ కూడా టేబుల్ పై ఈ విధంగా ఫ్లాట్ గా తేలిగ్గా ఉండాలి. ఈ విధంగా మౌస్ ని పట్టుకుని స్లోగా మూవ్ చేయాలి. మౌస్ ని లెఫ్ట్ కి మూవ్ చేస్తే డెస్క్టాప్ మీద కర్సర్ లెఫ్ట్ కి మూవ్ అవుతుంది. మౌస్ ని రైట్ సైడ్ కి మూవ్ చేస్తే కర్సర్ రైట్ సైడ్ కి మూవ్ అవుతుంది. పైకి మూవ్ చేస్తే కర్సర్ పైకి మూవ్ అవుతుంది. డౌన్ కి మూవ్ చేస్తే డౌన్ కి మూవ్ అవుతుంది. మౌస్ ని రౌండ్ గా రొటేట్ చేస్తుంటే కర్సర్ కూడా రౌండ్ గా మూవ్ అవుతుంది. ఈ విధంగా మౌస్ ని స్లోగా మూవ్ చేయాలి. కర్సర్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న బాణం గుర్తును కర్సర్ అంటారు. ఇది కంప్యూటర్ లో ఉండే ఫైల్స్ ను, అప్లికేషన్లను ఇలా కంప్యూటర్ లో ఉండే అన్ని రకాల ఫైల్స్ ను కూడా సెలెక్ట్ చేయడానికి, ఓపెన్ చేయడానికి అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడానికి ఈ కర్సర్ యూజ్ అవుతుంది. లెఫ్ట్ బటన్. ఇప్పుడు మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ కోసం తెలుసుకుందాం.
మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ ని ఒకసారి క్లిక్ చేస్తే దాన్ని సింగిల్ క్లిక్ అంటారు. ఇప్పుడు ఈ సింగిల్ క్లిక్ అనేది ఎందుకు యూజ్ అవుతుందో తెలుసుకుందాం. ఏదైనా ఒక ఫైల్ పై గాని, ఫోల్డర్ పై గాని, ఐకాన్ పై గాని, అప్లికేషన్ పై గాని కర్సర్ ను వాటిపై పెట్టి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ ను క్లిక్ చేస్తే ఆ ఫైల్ సెలెక్ట్ అవుతుంది. ఈ విధంగా మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ సింగిల్ క్లిక్ చేసి ఫైల్స్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కంప్యూటర్ లో ఉండే అన్ని రకాల ఫైల్స్ ను కూడా మౌస్ లెఫ్ట్ బటన్ తో సింగిల్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ ను స్పీడ్ గా 2 సార్లు క్లిక్ చేస్తే దాన్ని డబుల్ క్లిక్ అంటారు. ఇప్పుడు ఈ డబుల్ క్లిక్ అనేది ఎందుకు యూజ్ అవుతుందో తెలుసుకుందాం. ఏదైనా ఒక ఫైల్ ను గాని, ఫోల్డర్స్ ను గాని, ఐకాన్స్ ను గాని, యాప్స్ ను గాని వాటిపై కర్సర్ పెట్టి లెఫ్ట్ బటన్ ను 2 సార్లు క్లిక్ చేస్తే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా కంప్యూటర్ లో ఉండే అన్ని రకాల ఫైల్స్ ను కూడా డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధంగా డబుల్ క్లిక్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు మౌస్ యొక్క రైట్ బటన్ కోసం తెలుసుకుందాం. కర్సర్ ను ఏదైనా ఒక ఫైల్ పై గాని, ఫోల్డర్ పై గాని, ఐకాన్ పై గాని ఉంచి మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేస్తే ఒక మెనూ ఓపెన్ అవుతుంది. దీన్ని కాంటెక్స్ట్ మెనూ అంటారు. ఇందులో మనం ఏ ఫైల్ అయితే రైట్ క్లిక్ చేసామో ఆ ఫైల్ కి సంబంధించిన ఆప్షన్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. ఇందులో ఓపెన్ అని కనిపిస్తుంది. ఓపెన్ పై క్లిక్ చేస్తే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. కాపీ పై క్లిక్ చేస్తే ఆ ఫైల్ కాపీ అవుతుంది. కట్ పై క్లిక్ చేస్తే ఆ ఫైల్ కట్ అవుతుంది. డిలీట్ పై క్లిక్ చేస్తే ఆ ఫైల్ డిలీట్ అవుతుంది. రీనేమ్ పై క్లిక్ చేసి ఆ ఫైల్ కి రీనేమ్ చేయవచ్చు. ప్రాపర్టీ పై క్లిక్ చేస్తే ఆ ఫైల్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇలా మీరు ఏ ఫైల్ పై రైట్ క్లిక్ చేస్తే ఆ ఫైల్ ఈ విధంగా కాంటెక్స్ట్ మెనూ ఓపెన్ అవుతుంది. ఇలా కంప్యూటర్ లో ఉండే అన్ని రకాల ఫైల్స్ పై రైట్ క్లిక్ చేసి ఈ కాంటెక్స్ట్ మెనూలో ఉండే ఆప్షన్స్ అన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మౌస్ యొక్క రైట్ బటన్ యూజ్ అవుతుంది. స్క్రోల్ వీల్ మౌస్ మధ్యలో ఉన్న స్క్రోల్ వీల్ ను పైకి కిందకి స్క్రోల్ చేసి వెబ్ పేజెస్ గాని, డాక్యుమెంట్స్ గాని వాటి యొక్క పేజెస్ ను పైకి కిందకి స్క్రోల్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ స్క్రోల్ వీల్ యూజ్ అవుతుంది. గేమింగ్ మౌస్ కి ఎక్స్ట్రా బటన్స్ ఉంటాయి. ఇక్కడ ప్లస్ మైనస్ అని కనిపిస్తున్న ఈ బటన్స్ ను డిపిఐ బటన్స్ అంటారు. ఈ బటన్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే మౌస్ ని మూవ్ చేస్తున్నప్పుడు స్క్రీన్ మీద కర్సర్ మూవ్ అవుతూ కనిపిస్తుంది. ఈ కర్సర్ యొక్క స్పీడ్ ను పెంచడానికి, తగ్గించడానికి ఈ డిపిఐ బటన్స్ యూజ్ అవుతాయి. మైనస్ బటన్ పై క్లిక్ చేస్తే కర్సర్ స్పీడ్ తగ్గుతుంది. ప్లస్ బటన్ పై క్లిక్ చేస్తే కర్సర్ మూవ్మెంట్ అనేది పెరుగుతుంది. ఈ విధంగా ఈ డిపిఐ బటన్స్ యూజ్ అవుతాయి. వీటిని ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ బటన్స్ అంటారు. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనం కంప్యూటర్ లో ఒక ఫోల్డర్ లో ఉన్న సబ్ ఫోల్డర్స్ ను ఓపెన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మళ్ళీ స్టార్టింగ్ లో ఏదైతే ఓపెన్ చేసామో ఆ ఫోల్డర్ దగ్గరికి రావాలి అనుకుంటే ఈ బ్యాక్వర్డ్ బటన్ పై క్లిక్ చేస్తే ఒక్కో ఫోల్డర్ బ్యాక్ వస్తాము. అలానే బ్యాక్ వచ్చిన తర్వాత లాస్ట్ లో ఓపెన్ చేసిన ఫోల్డర్ లోకి వెళ్ళాలి అనుకుంటే ఫార్వర్డ్ బటన్ పై క్లిక్ చేస్తూ వెళ్తుంటే లాస్ట్ లో ఓపెన్ చేసిన ఫోల్డర్ దగ్గరికి వెళ్తాము. ఇదే విధంగా ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో మనం ఓపెన్ చేసి వర్క్ చేస్తున్న పేజెస్ లో బ్యాక్ కి, ఫ్రంట్ కి రావడానికి కూడా ఈ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ బటన్స్ యూజ్ అవుతాయి. ఈ విధంగా కంప్యూటర్ మౌస్ ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడతో కంప్యూటర్ బేసిక్స్ క్లాస్ 6 వీడియో అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియో క్లాస్ 7 లో విండోకు ఉండే బటన్స్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు యూజ్ అని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.